అందరికీ హాయ్ అండి. నేను మీ అన్సియా. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే చూడండి, మా గార్డెన్లో ఎంత పెద్ద పెద్ద కాకరకాయలు ఉన్నాయో. దాదాపుగా ఒక ½ కేజీ అయినా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇవి ఈరోజు మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఇది చిన్న కాకరకాయ అంటారు. ఇది మా ఊళ్ళల్లో ఉంటుంది కదా, చిన్న కాకరకాయ ఇది. ఇవన్నీ కూడా దేశవాళీ అన్నమాట. నేను ఊరు నుంచి తెచ్చి పెట్టి పెంచుతున్న సీడ్స్ ఇవి. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇవి ఈ కాకరకాయలు అంటే మా ఇంట్లో చాలా చాలా ఇష్టపడతారు అన్నమాట. ఈ కాకరకాయలు దాదాపుగా ఒక 4-5 రకాల వెరైటీస్ చేసుకుంటాం మేము. ఒకటి వచ్చేసి కాకరకాయ కర్రీ, ఇంకొకటి వచ్చేసి కాకరకాయ ఫ్రై, తర్వాత కాకరకాయ వేపుడు, తర్వాత కాకరకాయ పులుసు, తర్వాత కాకరకాయ కాకరకాయ అంటారు, ఎల్లిపాయ కారంతో చేస్తారు. అది ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. మనం ఏదైనా వేరే కర్రీలకి మంచింగ్ లాగా వాడుకోవడానికి సూపర్ ఉంటుంది. అలాగా చూడండి ఇక్కడ. ఇవి దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి కూడా కాస్తూనే ఉంది. ఎప్పుడు ఇచ్చినా కూడా ఒక ½ కేజీ అర కేజీ అట్లా వారానికి 2-3 సార్లు తెంపుకుంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ కూడా ఉంటాం. కాకరకాయలు చాలా ఇష్టం అవడం వల్ల నేను దాదాపుగా చాలా టబ్బులలో పెట్టాను. ఎవ్రీ హార్వెస్ట్లో కంపల్సరీగా కాకరకాయలు కనీసం ఒక 5-6 అన్నా వస్తూ ఉంటాయి. 5-6 తోటి కొంచెం అట్లా ఫ్రై చేసేసి ఆ రోజు మనకు ఏదైతే కర్రీ ఉంటుందో ఆ కర్రీలోకి మంచింగ్ లాగా వాడుకుంటాం. మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టం అది. ఇంకా అటువైపు ఉన్నాయి, చెప్తాం. ఒకసారి చూడండి, ఇది మా గార్డెన్లో కాసిన గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ. ఈ బూడిది గుమ్మడికాయ వడియాలు చాలా చాలా ఇష్టం అన్నమాట మాకు. కాబట్టి మన గార్డెన్లో ఎవ్రీ టైం బూడిది గుమ్మడికాయ ఉంటుంది. ఏ సీజన్ అన్నా కానివ్వండి, ఆ సీజన్లో ప్రతి సీజన్లో నేను గుమ్మడికాయ కంపల్సరీగా గుమ్మడికాయలు అనేవి చాలా కుండీలలో పెడతాను. అక్కడొకటి ఇక్కడొకటి వస్తూ ఉంటుంది. అవి తెంపి ఎప్పటికప్పుడు వడియాలు చేస్తూ ఉంటాను. ఇంకా వేరే దొండకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి, తెంపరాలు. టమాటాలు చెర్రీ టమాటోస్ పండిలో రాలిపోతూ ఉంటాయి. ఈ చెర్రీ టమాటోస్ మా గార్డెన్లోకి వచ్చి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. 4-5 ఇయర్స్ నుంచి కూడా నాన్ స్టాప్గా కాపిస్తూనే ఉంటాయి. సీజన్ అన్సీజన్ అనేది లేకుండా చూడండి, పండిపోయి మనం చూడలేదనుకోండి ఇట్లా రాలుతూ ఉంటాయి. రాలినవి కూడా వాటికవే మనం చూడండి, వాటికవే మనం మామూలుగా వాటర్ ఇస్తూ ఉంటాం కదా, ఆ వాటర్కి నానిపోయి వాటికవే మొలకలు వస్తూ ఉంటుంది. ఒకసారి ఈ చెర్రీ టమాటో మన గార్డెన్లోకి వచ్చిందనుకోండి, దాన్ని బయటికి పంపేయడం మన తరం కాదు. ఇంకా వేరే సైడ్ కూడా కాకరకాయలు ఉన్నాయి, తెంపదాం. ఇక్కడ ఒక కాయ ఉంది. మొక్కజొన్న కంకులు చూసారా మన గార్డెన్లో ఎప్పటికప్పుడు అనమాట. నేను ఒక 3 డేస్కి ఒక 10 గింజలు 10 కుండీలలో పెడతాను. దానివల్ల ఏంటంటే 3 రోజులకు ఒకసారి మాకు ఒక 10 కంకులు వస్తూ ఉంటాయి ఇంటి వరకు, బయట కొనే అవసరం లేకుండా. ఇక్కడ ఒకటి, ఇది హార్వెస్ట్ చేద్దాం. ఇది చూడడానికి పెద్దగా ఉంది కానీ గింజలు లేతగా ఉన్నాయి. ఇది ఒక 3 డేస్ ఆగితే కానీ హార్వెస్ట్కి రాదు. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది హార్వెస్ట్ చేస్తాం. ఇట్లా మాకు 3-3 రోజులకు ఒకసారి
గార్డెన్లోకి వచ్చిన ప్రతిసారి కూడా ఒక 5-6 తెంపుకొని వెళ్ళి ఒక 2 డేస్కి సరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 3-4 తెంపుకొని పోవడం ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు మా గార్డెన్లో స్టెప్ బై స్టెప్ ఉన్నాయి మొక్కలు. ఇది ఆల్రెడీ ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉంది కదా, ఇది ఒక స్టేజ్. ఇది ఇంకొక 10 to 15 డేస్లో హార్వెస్ట్కి వచ్చే విధంగా ఈ స్టేజ్. అటు సైడ్ చూడండి ఇంకా క్రాప్ స్టార్ట్ కాని స్టేజ్ అది. ఇంకా పక్క కుండీలో చూడండి ఇంకా చిన్న స్టేజ్ అది. ఇట్లా ప్రతిసారి అంటే ఒక 3-4 రోజులకు ఒకసారి అనమాట, 3-4 డేస్కి ఒకసారి 10 గింజలు తీసుకొచ్చి 10 కుండీలలో ఒక్కొక్క కుండీలో 2 గింజలు పెట్టేస్తాము. అట్లా మాకు 365 డేస్ మనకు ఇష్టమైన పాలకంకి మనం మన గార్డెన్లో తెంపుకొని ఎంజాయ్ చేయొచ్చని అదొక ట్రిక్. ఇక్కడ కూడా చెర్రీ టమాటోస్ ఉన్నాయి. ఇక్కడ పెట్టుకున్నాం. ఇది చూడండి, ఇది కూడా మొక్కజొన్న అనమాట. ఈ స్టేజ్లో కూడా ఉన్నాయి ఇంకా నా దగ్గర. ఇట్లా ఎవ్రీ టైం మనకు వచ్చే విధంగా అట్లా పెట్టుకుంటాను. ఈ చెర్రీ టమాటోస్ మనం మార్కెట్లో పెద్ద టమాటాల కంటే డబల్ రేట్ ఉంటాయి. ప్లస్ టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. కొన్ని వేసుకున్నా కూడా కర్రీలోకి సరిపోతుంది. ఇక్కడ కూడా చెర్రీ టమాటాలు ఉన్నాయి, తెంపుదాం. ఇక్కడ కూడా ఉన్నాయి. కిందికి వాలిపోయి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రాలిపోతున్నాయి కుండీలలో. బాగా పండినప్పుడు చాలా ఇట్లా రాలిపోతున్నాయి. నేను చూస్తే ఓకే, చూడకపోతే ఇక అవి అట్లనే మొలుస్తూ ఉన్నాయి. మొక్కజొన్న కంకి ఉంది, తెంపుదా. కొన్ని లేతగా ఉన్నాయి, అందుకని ఒక 3-4 డేస్ ఆపుదామని. ఇక్కడ ఒక కంకి రెడీ అయింది. ఇక్కడ ఓకే, ఇది కూడా రెడీ అయింది. ఇది కూడా దింపేద్దాం. ఇంకొకటి ఇక్కడ ఉంది.
ఉంది కానీ ఇది ఇంకా అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది. ఇట్లా తెల్లగా ఉన్నాయి కదా గింజలు, నెక్స్ట్ హార్వెస్ట్లో తీస్తాను. చూసారా, మా ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు. ఇట్లా హార్వెస్ట్ చేసిన అంటే గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఒక 4 లేక 5 తెంపుకొని వెళ్ళి ఫ్రెష్గా ఆ రోజు వరకు మంచిగా కాల్చుకొని తింటే ఫుల్ ఎంజాయ్ అనమాట. ఆర్గానిక్ ఫుడ్ అండ్ ఇది పాలకంకి అవడం వల్ల బేసిక్గా పాలకంకి తీయగా ఉంటుంది, అందులో మనకు ఆర్గానిక్ ఫుడ్ అవడం వల్ల ఇంకా తీయగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా. హార్వెస్ట్ అంతా అయిపోయిందండి. ఈ రోజుకైతే ఈ కాకరకాయలు, మొక్కజొన్న కంకులు, చెర్రీ టమాటోస్ హార్వెస్ట్ చేసినాను. ఒకసారి చూడండి అన్ని టోటల్గా ఎన్ని వచ్చినాయో. ఎన్ని టమాటాలు చూడండి. ఇన్ని టమాటాలు ప్రతి హార్వెస్ట్లో ఇన్నేసి వస్తున్నాయి. ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని కూడా క్లిక్ చేయండి. ఓకే, నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.